అందరికీ షలోమ్. ప్రార్థన. శాశ్వతుడైన తండ్రి, శ్రీమంతుడా, వాక్యమైన యేషువా, విమోచకుడైన తండ్రి, వాడి అయిన రెండంచుల ఖడ్గమా, వనవృక్షములో జల్దరు వృక్షమా, వర్తమాన కాలంలో ఉన్న ఎలోహిం, వరుడైన యేషువా, విశ్వాసమునకు కర్త అయిన తండ్రి, విజయం కలిగించే ఎలోహిం, విడువని ఎడబాయని అదోనాయ్, విస్తారమైన కృపగల తండ్రి, విశ్వాసనీయుడ, విశ్వసింహాసనాసీనుడ, విభుడ, విశ్వాసులకు రక్షకుడ, విజ్ఞాపనాకర్త, వర్ధిల్లజేయువాడ, ఈవులనిచ్చువాడ, విడుదల నాయకుడ, విజయశీలుడ, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించి తగు రీతిగా మమ్మల్ని మేము సరి చేసుకొని నీ యొక్క సారూప్యతలోనికి మార్చుకునే మనసును మాకు అనుగ్రహించమని ఈ మా మనవులను మా రక్షకుడి మోచకుడైన నజరేయుడైన యేషువా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నా ప్రాణ ప్రియుడా, శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా. నా ప్రాణ ప్రియుడా, శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా. వాడిపోనివ్వగా నాకు ఆశ్రయమైతి నీవు. వాడిపోనివ్వగా నాకు ఆశ్రయమైతి నీవు. జీవపూతమై బలపరచితివి నా యేసయ్యా. వాడిపోనివ్వగా నాకు ఆశ్రయమైతివి నీవు. జీవపూతమై బలపరచితివి నా యేషువా. నిజమైన రక్షకుడు నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది నాపైన నీకున్న ప్రేమ. ఎనలేని ప్రేమ, ఎనలేని ప్రేమ. నిజమైన రక్షకుడు నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. హల్లెలూయా. ఈరోజు వాక్య ధ్యానముగా సంఖ్యాకాండము 28వ అధ్యాయము 16వ వచనం నుంచి ధ్యానించుకుంటాం. ఈ వచనాలలో మొదటి నెల 14వ దినము ఎలోహిం వారికి పస్కా పండుగను జరపాలని మరి రాసించాడు. ఆ తర్వాత 15వ దినము నుంచి పులియని రొట్టెల పండుగ, పులియని భక్ష్యముల పండుగ అనే పండుగను మనం ఆచరించాలి. ఆ 7 దినములు దీన్ని ఆచరించాలి. మొదటి దినము పరిశుద్ధ సంఘముగా మరియు 8వ దినము పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి. ఆ 1-8 దినములలో జీవనోపాధి అయిన ఏ పని కూడా చేయకూడదని హషం వారు మరి తెలియచేశారు. అయితే ఆ పండుగలలో
దహన బలిగా 2 కోడెదూడలు, 1 పొట్టేలు, 1 ఏడాది 7 మగ గొర్రె పిల్లలు, ఏడాది 7 మగ గొర్రె పిల్లలను దహన బలిగా అర్పించాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరియు నైవేద్యముగా నూనెతో కలపబడినటువంటి గోధుమ పిండి, నూనెతో కలపబడినటువంటి గోధుమ పిండిని 1 కోడెతో తూములో 3/10 వంతు, అంటే 2 కోడెలు కాబట్టి అట్లా 2 సార్లు తీసుకొని ఆ పిండితో అర్పించాలని, కోడెను అర్పించాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పొట్టేలుతో 2/10 వంతులు, ఒక్కొక్క పొట్టేలుతో 2/10 అంటే 20% మరి నూనె కలిపిన పిండిని, గోధుమ పిండిని అర్పించాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 7 మగ గొర్రెపిల్ల, ఏడాది 7 మగ గొర్రె పిల్లలతో, ఒక్కొక్క గొర్రె పిల్లతో ఒక్కొక్క 10వ వంతు అర్పించాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే ఇవియుగాక ప్రాయశ్చిత్తం కలుగుటకై, మీకు ప్రాయశ్చిత్తం అంటే మనకు ప్రాయశ్చిత్తం కలుగుటకై పాప పరిహారార్థ బలిగా 1 మేకను అర్పించాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఉదయమున మీరు అర్పించు నిత్యమైన దహన బలిగాక, అనుదిన బలి అంటే ఉదయం 1 సాయంత్రం 1 గొర్రె పిల్లను అర్పించే విధంగా మనము దినమున జ్ఞాపకం చేసుకున్నాం. అది రెగ్యులర్గా జరిగేది కాకుండా ఇది మొదటి నెల అంటే పస్కా పండుగకు రోజున, లేకుంటే పులియన్ రొట్టెల పండుగ, ఈ 2 మరి పండుగలలో జరిగించవలసిన విధి విధానాలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అది కాకుండా హోమ ద్రవ్యములను కూడా ఈ పండుగలలో 7 దినములు అర్పించాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇవి దహన బలి, నైవేద్యము, హోమ ద్రవ్యములు, ఇవి మరి క్లియర్గా చెప్తున్నాడు. నిత్యమైన దహన బలియు దాని పానార్పణముగాక దానిని అర్పించాలి, వీటిని అర్పించాలి. తర్వాత ప్రథమ ఫలములను వారముల పండుగ అనే పండుగలలో క్రొత్త పంటను తీసుకొని వచ్చి మరి ఆ పండుగలలో అర్పించాలి. ఆ పండుగ దినములలో జీవనోపాధి ఏ పని చేయకూడదు. ఆ ప్రథమ వారముల పండుగ, వారములు లెక్కించి షావత్ పెంతుకొస్తా అని అంటాం కదా, ఆ పండుగలో మనము జీవనోపాధి ఏ పని చేయకూడదు. ఈ దినమున దహన బలి, ఆ దినమున అర్పించవలసిన దహన బలి కూడా సపరేట్గా ఉంటుంది. 2 కోడెలు, 1 పొట్టేలు, ఏడాది 7 మగ గొర్రె పిల్లలను అర్పించాలి. నైవేద్యంగా మరి కోడెతోనేమో 3వ వంతులు, మరి పొట్టేలతోనేమో 2 వంతులు, గొర్రెపిల్లతోనూ ఒక్కొక్క వంతు పిండి చొప్పున కలిపి నైవేద్యంగా అర్పించాలని జ్ఞాపకం చేస్తున్నాం. మరియు ఆ దినమున కూడా మన పాప ప్రాయశ్చిత్తం కలుగుటకై 1 మేక పిల్లను మనము బలిగా అర్పించాలి. ఇవి రోజు అర్పించేవి కాకుండా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రోజు అర్పించేవి కాకుండా ఆ పండుగ దినాలలో సపరేట్గా అర్పించే బలులు, నైవేద్యాల గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన అనుదినము మనం ఏర్పాటు చేసుకుంటాము. ఒక దినము ఒక హాఫ్ అన్ అవర్, 1 గంట ఆ విధముగా ప్రార్థన చేయడానికి, లేదని బైబిల్ చదవడానికి మనము ఉదయాన్నే లేచి ఆ విధంగా ఏర్పాటు చేసుకుంటున్నాం. అదే జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు అనుదినము అర్పించే దహన బలి కాకుండా, దహన బలి అంటే ఇప్పుడు బలులు నైవేద్యాలు లేవు కాబట్టి, మనము నిలుపు వేసాడు కాబట్టి మనము ఇప్పుడు అనుదినము నీ నోటితో, చేతులతో అర్పించే దహన బలి గురించి నీ హృదయంతో, నిష్కలంకమైన హృదయంతో మరి మార్చుకునే మనసును బట్టి మరి ఆ విధముగా మనం ఆయనకు సన్నిధానానికి దగ్గర కావాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ పండుగ దినాల్లో మరి ఎక్కువగా ఆయన స్తుతించి ఆరాధించాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనము మరి ఎక్కువగా ఆ పండుగ దినాలలో మరి వీలైతే అనేకులకు ఈ విషయాలను తెలియచేస్తూ, ఆయన సువార్తను తెలియచేస్తూ మనము ఇలాంటి పండుగను మెండైన దీవెనలతో ఆశీర్వాదములు పొందుకున్నటకు మనము ఆచరించగలమని, ఎదురువారికి చెప్పగలమని మరి కొన్ని విషయాలు పరమ తండ్రి మన వెనుకల్లో ఫలింపచేయుగాక. ఆమేన్.